నమస్తే నాగార్జున గారు. నమస్తే నిహాల్ గారు. అంటే వాలంటీర్ వ్యవస్థ అనవసరంగా వైసీపీ ట్రాప్‌లో పడి, వాళ్ళ ఫ్యూచర్‌ని స్పాయిల్ చేసుకుంటున్నారని కొంతమంది అనుకుంటున్నారు. ప్రజలు అనుకుంటున్నారనుకోండి. దానికి మీరేమంటారు? అంటే ఇది పూర్తిగా నిజము కాదు. పూర్తిగా అబద్ధం కాదు. వాలంటరీ వ్యవస్థ, వాలంటరీ ఉద్యోగం అనేటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో, అది కేవలం ఒక స్టాప్ గ్యాప్ ఉద్యోగంగా మాత్రమే ఉండాలి. అంటే ఒక డిగ్రీ చదువుకున్నవాడో, ఒక ఇంటర్మీడియేట్ చదువుకున్నవాడో, ఒక ఇంజినీరింగ్ చదువుకున్నవాడో, ఉద్యోగం కోసం వేచి చూసే కంటే, ఆ ఉద్యోగం వచ్చే వరకు ఏదో ఒకటి మనకు ఉపాధి ఉండాలి గాబట్టి, సొంత ఊళ్ళో 5,000 వచ్చినా గూడా సరిపోతుంది కాబట్టి అనేటువంటి ఉద్దేశంతోటి వేరే మంచి ఉద్యోగం వచ్చే వరకు ఉండాల్సింది మాత్రమే ఆ వాలంటరీ ఉద్యోగం కింద చేసుకోవాలి. అలా చేస్తే అది చాలా మంచిది. ఎందుకంటే ఖాళీగా ఉండేవాళ్ళకి కొంత ఉపాధి కల్పిస్తుంది. కానీ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే దాని యొక్క అర్థాన్నే మార్చేసింది. వాళ్ళేమంటున్నారు? మీరు వీళ్ళందరూ మన కార్యకర్తలని వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏమన్నారు? వాలంటీర్‌గా తీసుకున్న వాళ్ళందరూ గూడా మన కార్యకర్తలే. స్థానిక నాయకుడు మాట వినకపోతే చెప్పండి వాడిని పీకేసి ఇంకోడిని పెడదాం అని అంబటి రాంబాబు దగ్గర నుంచి చాలామంది చాలా సందర్భాల్లో చెప్పింది మనం విన్నాం. అంటే మీరేం చేశారు? ఒక ఉద్యోగం చేసుకొని బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి కేవలం రూ. 5,000 ఉద్యోగం ఇచ్చేసేసి వాళ్ళకి ఏది ఆనరీ ఇదని జీవన భృతి కింద చూపించి మీ రాజకీయ నాయకుల్లాగా మార్చుకున్నారు. మీ యొక్క ఏజెంట్‌లాగా మార్చుకున్నారు వాళ్ళని. మీ పథకాలు ప్రచారం చేయటం కంటే కూడా మీ పార్టీకి ప్రచారం చేయటం ఎక్కువైంది వాళ్ళు. అలాంటప్పుడు రేపొద్దున మళ్ళీ గవర్నమెంట్ వచ్చిందనుకోండి. గవర్నమెంట్ మారింది. తెలుగుదేశం గవర్నమెంట్ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు కూడా ఇదే విధానాన్ని ఇచ్చేసి వీళ్ళకి ఉద్యోగ భద్రత ఎదురిగి లేదు. ఎందుకంటే వాలంటీర్స్. ఎప్పుడు పొమ్మంటే అప్పుడు వెళ్ళిపోవాలి. సో వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకున్నారనుకోండి. మీ పరిస్థితి ఏంటి? 2, 3 సందర్భాల్లో అంటే మరి నిజంగా వాళ్ళు వచ్చారా లేదో నాకు తెలీదు గానీ సివిల్ సర్వీస్ నేను రాశానండి. నాకు సివిల్ సర్వీస్ ఉద్యోగం వచ్చినా గూడా, అదొద్దనుకొని వచ్చి నేను వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నానని ఒక అమ్మాయి చెప్తాం. మెడ మీద తలకాయ ఉండి, ఆ తలకాయలో బుర్రలో గుజ్జు ఉన్నవాళ్ళు ఎవరన్నా ఈ మాట మాట్లాడతారా? సరే ఆ అమ్మాయికి బుద్ధి లేదు. అక్కడున్న రాజకీయ నాయకుడు వాళ్ళ అమ్మ, నాన్నన్నా చెప్పొద్దా? నీకు బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగం, బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ అక్కడుంటే, అది కాకుండా ఒక పార్టీ కార్యకర్తలాగా వచ్చి రూ. 5,000 ఉద్యోగం కోసం చేయటం ఏంటమ్మా అనేటువంటిది బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంది అమ్మాయికి తెలియకపోతే. అలాగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వదిలేసొచ్చాం. ఈ ఉద్యోగాలు వదిలేసొచ్చాం. ఇది మేము చేస్తున్నాం అనేటువంటి వాళ్ళని ఏమనాలి మనం? రేపొద్దున మీరు చెప్పండి ఒక ఒక మీరు అనేక మందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఇది వాళ్ళ కెరియర్ పాడు చేసుకోవటమా? కెరియర్ బాగు చేసుకోవటమా? ఆబ్వియస్‌లీ కెరియర్ పాడు చేసుకోవే పాడు అంటారు. చేసుకోవటమే. ఆ! అయిపోయిన తర్వాత ఏమవుతుంది? మీకు ఒక లేబెలింగ్ వచ్చేస్తుంది. ఈ ఉద్యోగంలాగా మీరు అనుకున్నది ఏమైందంటే నువ్వు ఒక వైసీపీ కార్యకర్తవి అనే ఒక లేబుల్ పడిపోయింది. పడిపోయినప్పుడు ఆ ఊళ్ళో ఉన్నటువంటి మిగతా సగం మంది వేరే పార్టీ వాళ్ళకి నువ్వు శత్రువులాగే కనపడుతున్నావుగా. రేపొద్దున వేరే విషయాలకి కూడా ఇది అడ్డం వస్తుంది. ఇవాళ రోజున ఏమంటున్నారు? వాళ్ళు గనక ఈ ఎన్నికల విధుల్లో గనక పార్టిసిపేట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేయమంటున్నారు. కేసులు పెట్టమంటున్నారు క్రిమినల్ కేసులు. రేపొద్దున గనక అది జరిగిందనుకోండి, ఒకసారి క్రిమినల్ కేసులో ఇరుక్కుంటే రేపొద్దున ఉద్యోగాలు వస్తాయా? రావు గదా! సో, ఆ రకంగా వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకున్నట్టే కదా! వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది స్థూలంగా చూస్తే మంచిదే. కానీ కంపల్సరీ కాదంటున్నాను నేను. మ్యాండేటరీ కాదు. మ్యాండేటరీ కాదు. ఇది లేకముందు రేషన్ షాప్ దాకా వెళ్లి అవన్నీ వాళ్ళు తెచ్చుకోలేదా? పంచాయతీ ఆఫీస్ దాకా వెళ్లి పథకాలు తెచ్చుకోలేదా? పంచాయతీ ఆఫీస్‌లో జరిగే పని గనక లేకపోతే జరిగేటట్టు చూడండి. 10 సార్లు వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటే అది లేకుండా చూడండి. ఇప్పుడు వాళ్ళేమంటున్నారు? మేము గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం. నెహ్రూ గాంధీ గారి కలలు మేమే సాకారం చేశాం. ఈ వ్యవస్థ ద్వారా అని చెప్పేసని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు మిస్ అయిన పాయింట్ ఏంటంటే, గాంధీజీ గారి కలలు కన్నది పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి. వాలంటరీ వ్యవస్థ గురించి కాదు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఒక సర్పంచ్‌ని ఎన్నుకుంటే, ఆ ఊరోడు కాబట్టి, ఆ ఊర్లో ఉన్నటువంటి సమస్యలు అతనికి తెలుస్తాయి కాబట్టి, అతనికి కొన్ని నిధులిచ్చి, ఈ సమస్యలు తీర్చుకోమంటే అది గ్రామ స్వరాజ్యం అంటారు. మీరు ప్రజల చేత ఎన్నుకున్నటువంటి సర్పంచ్‌నేమో డమ్మీని చేసేశారు. పంచాయతీకొచ్చిన నిధులన్నీ వాళ్ళకి తెలియకుండా కొట్టేసి తీసుకెళ్ళి మీరు వేరే పథకాలకి వాడుకున్నారు.
వాళ్ళ చేతిలో చిల్లిగవ్వ లేకుండా చేశారు. ఏదైతే పంచాయతీ వ్యవస్థ ఉందో దాన్ని పనికి రాకుండా చేసి, దానికి సైమల్టేనియస్‌గా ఒక వ్యవస్థ తీసుకొచ్చి, అవన్నీ తీసుకొచ్చి వాలంటీర్ల చేతిలో పెట్టిన తర్వాత, ఇవాళ వైసీపీ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో దెబ్బతీయబోయేటువంటిది వైసీపీ పార్టీని ఏదంటే, ఈ సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో పనిచేసే నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే, గతంలో ఏదైనా పని కావాలంటే వీళ్ళ దగ్గరికెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకొనబడినాళ్ళు కాబట్టి. ఎప్పుడైతే ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిందో, వాళ్ళు డమ్మీలయిపోయారు. ఏమున్నా వాలంటీర్‌కి చెప్పుకోవడం, లేకపోతే గ్రామ సచివాలయానికి వెళ్ళటం. వెళ్ళిన తర్వాత ఇక వీళ్ళతో పనేముంది? వీళ్ళు అడిగిన ఎమ్మెల్యే పోయి అడుక్కుంటేనే ఒక ₹1 కోటి ఫండ్ వచ్చే దిక్కు లేదు. హోమ్ మినిస్టర్ చెప్తే కూడా ఒక హోమ్ గార్డ్‌ని ట్రాన్స్‌ఫర్ చేసే పరిస్థితి లేదు. సకల శాఖ మంత్రి ఒకాయన ఉన్నాడు. ఏం జరిగినా ఆయన చేయాల్సిందే. ఇలా వ్యవస్థ ఉన్నప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థను మీరు బొందబెట్టేసేసి, మేము గాంధీ గారి కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని మేము తీసుకొస్తామంటంలో అర్థం లేదు. అట్లా అని తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ వేస్ట్ అంటే వేస్ట్ అనం. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో, సర్పంచ్ వ్యవస్థ, ఇదైతే ఉందో, దాన్ని వినియోగించుకొని మీరు చేస్తే ఈ అదనపు ఖర్చు ఉండేది కాదు. తర్వాత ప్రజలకు కూడా నేను చెప్పేదేంటంటే, బియ్యం గానీ, రేషన్ గానీ మీ ఇంటికి తీసుకొచ్చి మీ డోర్ స్టెప్స్ దగ్గర ఇవ్వాల్సిన అవసరం ఉందా? వీధి చివరనో 2 వీధుల అవతల ఉన్నటువంటి చౌకధరల దుకాణానికెళ్ళి తెచ్చుకునేటువంటి ఇది లేదా మీకు? అలాగే పెన్షన్ కావాలంటే మీరేమన్నా హైదరాబాదో లేకపోతే ఈ రాజధాని అమరావతికి రావాల్సిందా? మీ ఊళ్ళో ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయానికో లేకపోతే ఇప్పుడున్న సచివాలయానికో ఎళ్లి తెచ్చుకోలేరా? సరే బెడ్ రిడెన్ ఆళ్ళు అనుకోండి 80 ఏళ్ళు, 90 ఏళ్ళు అంటే పర్వాలేదు. కాలు చేయనోళ్ళు 4 వీధులకెళ్ళి తీసుకురారా? దీన్ని తీసుకొచ్చి అక్కడ ఇచ్చామని ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు కబుర్లు చెప్పుకోవటాలా? దానికి వాలంటరీ వ్యవస్థ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి మేమేదో మహాద్భుతం చేశామనేటువంటిదా? ఈ వ్యవస్థ లేనప్పుడు పెన్షన్‌లు రాలేదా? తెలంగాణలో వాలంటరీ వ్యవస్థ ఉండే పెన్షన్‌లు వస్తున్నాయా? తెలంగాణలో ఉన్నటువంటి వృద్ధులందరూ అల్లాడిపోతున్నారా? తీసుకోవట్లేదా? కాబట్టి ఏంటంటే, వాలంటీర్స్ అనేటువంటి వాళ్ళని మీరు తీసుకొచ్చి, కేవలం మీ పార్టీ ప్రయోజనం కోసం వాళ్ళని వాడుకున్నారు. ఇవాళ ఏమంటున్నారు? మీరు మా పార్టీ కోసం పనిచేయమంటే 1200 మందో, 1500 మందో రాజీనామా చేశారు గ్రామ వాలంటీర్లని చూస్తున్నాం మనం. అంటే మీ చేతిలో వాళ్ళు కీలుబొమ్మలా? మీరెలా చెప్తే వాళ్ళు అలా ఆడాలా? రేపొద్దున మీరు అధికారంలో రాకపోతే వాళ్ళ భవిష్యత్తేంటి? వాడుకొని వదిలేస్తే బదాన పడ్డట్టు కాదా వాళ్ళు? అవతల వాళ్ళు వచ్చినట్టు ఇప్పుడు మీరు చేసినట్టే వాళ్ళు వేధింపులు మొదలుపెడితే వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? కాబట్టి ఈ వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది వ్యవస్థకి ఎంత అవసరం అనేటువంటిది పక్కన పెడితే, ఎవరైతే వాలంటీర్స్‌గా ఉన్నారో వాళ్ళ జీవితాలకు మాత్రం ఇది ఫ్యూచర్‌కి ఒక పెద్ద ఆఘాతంగా ఉంటుంది. వాళ్ళ యొక్క పురోభివృద్ధికి కూడా 5 సంవత్సరాలు ఆగిపోయినట్టే కదా! ఇప్పుడు ఇక్కడ కాకపోతే హైదరాబాద్ కాకపోతే బెంగుళూరు. ఎక్కడో చోట ఉద్యోగం చేసుకునేవాడు వాడు. అలాంటి వాడిని అక్కడ కట్టిపడేసి నువ్వు, పైగా వాళ్ళకి ఎంత ఒత్తిళ్ళున్నాయి. మా జీతాలు పెంచమని వాళ్ళు కూడా బయటకొచ్చి అలా గొడవ చేసినప్పుడు ఎంత నిర్దాక్షిణ్యంగా వాళ్ళని అణిచేశారు. మీరు వాటినేమో మీకు కావాల్సినప్పుడు ఉద్యోగాలంటారా? వాళ్ళొచ్చి జీతాలు పెంచండి అని అడిగితేనేమో మీరు ఉద్యోగస్తులు కాదు, మీరు కేవలం వాలంటీర్స్, మీది వాలంటరీ వ్యవస్థ కాబట్టి మీరు ఓన్లీ ఈ ఆనరీ సాలరీ మేము ఇస్తామంటారా? ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి? కాబట్టి ఏంటంటే, ఇదంతా కూడా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆడినటువంటి ఒక నాటకంలో భాగం పావుల్లాగా వీళ్ళున్నారు. ఇప్పటికైనా సరే సరైనటువంటి దీన్ని గనక తీసుకోకపోతే వాళ్ళ భవిష్యత్తు అనేటువంటిది అంధకారం అయ్యేటువంటి అవకాశం ఉంది. సార్, ఎలక్షన్ కమిషన్ కూడా సేమ్ వాళ్ళు ఇదే అనుకున్న వాలంటీర్ అనేది వైసీపీ ముసుగులో ఉన్నారు. హ్మ్. ఎలక్షన్ కమిషన్ అదే భావించి అందుకనే ఎలక్షన్ కమిషన్ అనేది వాలంటీర్స్‌కి ప్రభుత్వ పథకాలు ఇవ్వద్దని చెప్పారా? ఖచ్చితంగా. ఇప్పుడు ముసుగేం లేదు దాంట్లో. బహిరంగంగానే వాళ్ళే చెప్పారు గదా! హ్మ్. నాయకులే చెప్పారు. ఏమని? వీళ్ళు మన కార్యకర్తలే. వీళ్ళకి మనం వాలంటీర్‌గా మనమే ఉద్యోగాలు ఇస్తున్నాము. మనం చెప్పిన మాట విన్నంత వరకు వీళ్ళుంటారు ఉద్యోగాల్లో. లేకపోతే పీక్ అవతల బారేస్తాం. ఇది క్లియర్. కాకపోతే ఈ వ్యవస్థలో గూడా లోపం ఎక్కడుందంటే, ఎలక్షన్ కమిషన్‌కి సెపరేట్ యంత్రాంగం ఉండదు. హ్మ్. ఏదైతే పోలీస్ వ్యవస్థ గాని, రెవెన్యూ వ్యవస్థ ఆల్రెడీ ఆ స్టేట్‌లో పనిచేస్తుందో, వీళ్ళు చెప్పినటువంటి ఆర్డర్స్‌ని వాళ్ళే ఇంప్లిమెంట్ జేయాలి. చేసినప్పుడు, ఆ చేసే వాళ్ళలో చిత్తశుద్ధి లేనప్పుడు మీరు 100 ఆర్డర్‌లు ఇచ్చినా గూడా అవి ఇంప్లిమెంట్ కావు. వాలంటీర్స్‌ని మాట్లాడొద్దన్నారు ఇవాళ. ఎన్నికల విధుల్లో బయట ఉండమన్నారు. బావుంది. లేడీ వాలంటీర్ ఉంటే వాళ్ళ ఆయనెళ్లి జేస్తున్నాడు ప్రచారం. హ్మ్.
మేల్ వాలంటీర్ ఉంటే వాళ్ళ ఆవిడ వెళ్ళి ప్రచారం చేస్తా ఉంది. దాన్ని ఎలా అరికడతారు మీరు? కాబట్టి ఈ రూల్స్, రెగ్యులేషన్స్ అరికట్టాలనుకునేది అరికట్టలేరు. అన్‌లెస్ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో మనం చేసిన సంక్షేమ పథకాల మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు ఇవన్నీ మనకు అనవసరం. ఎలాగైనా ఎలక్షన్‌ని ఫేస్ చేస్తామనే ధైర్యం వాళ్ళకున్నప్పుడు ఏంటంటే ఇలాంటి అడ్డదారులు అది లేనప్పుడు ఏంటంటే వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ఇలాగ ఇందాక మనం అనుకున్నట్టు పెన్షన్లు చంద్రబాబు నాయుడు మూలాన రాలేదు. మీకు అడ్డం పడ్డాడు చంద్రబాబు నాయుడు కాబట్టి మాకే ఓటు వేయండి అని అడుక్కునేటువంటి పరిస్థితులు ఉన్నంత వరకు కూడా ఏంటంటే ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని ఆర్డర్‌లు ఇచ్చినా, ఎన్ని ఎలక్షన్స్ కమిషన్స్ వచ్చినా దాన్ని అరికట్టడం అనేటువంటిది అసాధ్యం. అల్టిమేట్‌గా ప్రజలు అర్థం చేసుకోవాలి. కేవలం రూ. 3000 పెన్షన్ తెల్లవారుజామున మన ఇంటికొచ్చినంత మాత్రాన మన బతుకులేమన్నా మారిపోయినాయా? నిత్యావసర ధరలు పెరగకుండా ఉన్నాయా? నేను తీసుకున్న ఈ 3000 నాకు ఎన్నాళ్ళొస్తాంది? 5 ఏళ్ల క్రితం ధరలెలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నాయి? నా కొడుకో, మనవడో ఉద్యోగాలెలా ఉన్నాయి? వాళ్ళకి ఉపాధుందా? చేసుకోడానికి ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చినియా? ఇది గదా రాష్ట్రానికి గావాల్సింది. ఆ వచ్చే 3000 దాంతోటి తలరాతలైతే మారిపోవుగా. కాబట్టి ఇవన్నీ ఆలోచించి విఘ్నులైనటువంటి ఓటర్లు ఎందుకంటే ఇవాళ ఓటు అనే ఆయుధం వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్.